మిత్రులారా, ఆరోగ్యం విషయానికి వస్తే మీకు విషయం చెప్పాలి. దీనికి అప్పటికప్పుడు దొరికే పరిష్కారం ఏదీ ఉండదు. ఇది మనం ఒకరోజు చేరుకుని, సరే నేనిక్కడికి చేరుకున్నాను, నేను ఆరోగ్యంగా ఉన్నాను, ఇక నేను ప్రయత్నించడం ఆపేయొచ్చు అని చెప్పుకోవడానికి ఇదొక గమ్యం కాదు. ఆరోగ్యం అనేది 30 రోజుల సవాలు లేదా ఏదో మాయాగోలి కాదు. ఆరోగ్యం ఒక ప్రయాణం. ఇది నిరంతరమైన, అందమైన, మరి కొన్నిసార్లు సవాళ్లతో కూడుకున్న ప్రయాణం. ఈ ప్రయాణంలో మనం మన జీవితంలో ప్రతిరోజు నడవాల్సి ఉంటుంది. ఏ ప్రయాణంలో అయినా సరే. ఉదాహరణకు, మీరు ఒక పొడవైన హైవే మీద బండి నడుపుతున్నప్పుడు కొన్ని నియమాలు ఉంటాయి. ట్రాఫిక్ చట్టాలుంటాయి. మీరు మీ దారిలోనే వెళ్ళాలి, ఎర్రలైటు పడినప్పుడు వాగాలి, ఒక సురక్షితమైన వేగాన్ని పాటించాలి. మనం ఈ నియమాలను ఎందుకు పాటిస్తాం? ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండడానికి, మన ప్రయాణం సులభంగా, సురక్షితంగా సాగటానికి, మన గమ్యాన్ని సంతోషంగా చేరుకోవడానికి మనం వీటిని పాటిస్తాం. సరిగ్గా ఇలాగే మిత్రులారా, మన ఆరోగ్యం అనే ఈ ప్రయాణానికి కూడా కొన్ని ప్రాథమిక నియమాలున్నాయి. ఇవి ప్రకృతి నియమాలు. మన శరీరం కూడా ఈ నియమాలను పాటించేలాగే తయారైంది. మనం ఈ నియమాలను పాటించినప్పుడు మన జీవిత ప్రయాణం సులభంగా, సాఫీగా సాగడమే కాకుండా, మనం ఆరోగ్యంగా, రోగాలకు దూరంగా ఉండడమే కాకుండా, మన జీవితాన్ని మరింత ఎక్కువగా ఆస్వాదించగలుగుతాం. మనలో శక్తి ఎక్కువగా ఉంటుంది. మనం మరింత సంతోషంగా ఉంటాం. మన కుటుంబం కోసం, మన పని కోసం మనం సంపూర్ణంగా అందుబాటులో ఉండగలుగుతాం. కాబట్టి ఈరోజు ఈ వీడియోలో నేను మీతో అలాంటి 16 సువర్ణ నియమాలను పంచుకోబోతున్నాను. ఇవేవీ కష్టమైన వైద్య పరిభాష కాదు. ఇవి మీరు ఈ రోజు నుండే పాటించడం ప్రారంభించగల సులభమైన, సతత హరిత సూత్రాలు. మీరు ఒక పెన్ను, కాగితం తీసుకుని కూర్చోవాలని నేను నిజంగా కోరుకుంటున్నాను. దీన్ని కేవలం మరొక వీడియోలా వినకండి. మీరు ఈ నియమాలను రాసుకోవాలని నేను కోరుకుంటున్నాను. వీటిని రాసి మీకు ప్రతిరోజు కనిపించే చోటు అంటించండి. బహుశా మీ ఫ్రిడ్జ్ మీద, లేదా మీ అద్దం మీద, లేదా మీరు పనిచేసే బల్ల మీద. ఎందుకంటే మీరు వీటిని ఎంత ఎక్కువగా చూస్తారో అవి అంతగా మీ మెదడులో నాటుకుపోయి మీ జీవితంలో ఒక సహజ భాగంగా మారిపోతాయి. అవి మీ అలవాట్లుగా మారిపోతాయి. సరే, ఇంకీ ముఖ్యమైన చర్చను ప్రారంభిద్దాం. ఈ 16 నియమాలను వివరంగా అర్థం చేసుకుందాం. మిత్రులారా, ఈ నియమాలు చాలా ముఖ్యమైనవి. ఇవి నిజంగా మీ జీవితాన్ని మార్చగలవు. అందుకే నేను వీటి గురించి చెప్పడంలో ఏమాత్రం తొందరపడను. ప్రతి నియమం వెనుక ఉన్న ఎందుకు అనే కారణాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. మీరు ఏదైనా పని ఎందుకు చేస్తున్నారో మీకు అర్థమైనప్పుడు మీరు దాన్ని ఖచ్చితంగా ఆచరించే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అరకొర జ్ఞానం ఎప్పుడూ ప్రమాదకరమే. అందుకే ప్రతి విషయం గురించి పూర్తిగా తెలుసుకుందాం. అవును, ఈ నియమాలనన్నింటినీ మీకోసం సేకరించడానికి చాలా పరిశోధన, కష్టం అవసరమయ్యాయి. కాబట్టి మీకు ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే, మీకు సహాయపడే ఒక్క కొత్త విషయం నేర్చుకున్నా, దయచేసి ఆ లైక్ బటన్ను తప్పకుండా నొక్కండి. అంతకన్నా ముఖ్యంగా మీరు శ్రద్ధ తీసుకునే ప్రతి ఒక్కరితో దీన్ని పంచుకోండి. మీ ఒక్క షేర్ మరొకరి ఆరోగ్యకరమైన ప్రయాణానికి ఆరంభం కావచ్చు. మొదటి నియమంతో మొదలు పెడదాం. ఇది మీరు ఈరోజే మీ వంటగదిలో చేసుకోగల ఒక చిన్న మార్పు. మొదటి నియమం ఏంటంటే, మీరు మీ వంటల్లో ఎప్పుడూ సైంధవ లవణం లేదా పింక్ హిమాలయన్ సాల్ట్ను మాత్రమే ఉపయోగించాలి. ఇప్పుడు మనం రోజు వాడే తెల్ల ఉప్పులో తప్పేంటి అని అనుకోవచ్చు. మిత్రులారా, ప్యాకెట్లలో దొరికే ఆ తెల్ల ఉప్పు చాలా ఎక్కువగా శుద్ధి చేయబడుతుంది. దాన్ని తెల్లగా మార్చడానికి రసాయనాలు వాడతారు. అది గట్టగడ్డకుండా సులభంగా జారడం కోసం అందులో ఇతర పదార్థాలు కలుపుతారు. ఈ శుద్ధి చేసే ప్రక్రియలో అందులో ఉండే సహజమైన మేలు చేసే ఖనిజాలన్నీ పోతాయి. చివరికి మిగిలేది దాదాపు స్వచ్ఛమైన సోడియం క్లోరైడ్ మాత్రమే. ఇది ఎలాంటి ఉప్పు? దీన్ని ఎక్కువగా తిన్నప్పుడు మీ శరీరం నీటిని పట్టి ఉంచడం ప్రారంభిస్తుంది. దీనివల్ల వాపు, ఉబ్బరంగా అనిపిస్తుంది. దీన్నే మనం వాటర్ రిటెన్షన్ అని పిలుస్తాం. మీ శరీరంలో పేరుకున్న ఈ అదనపు నీరు మీ రక్తనాళాలపై ఎక్కువ ఒత్తిడిని పెంచుతుంది. మీ గుండె మరింత ఎక్కువగా పనిచేయాల్సి వస్తుంది. ఇదే నేరుగా అధిక రక్తపోటుకు, అంటే హై బీపీకి కారణమవుతుంది. ఇప్పుడు సైంధవ లవణం గురించి మాట్లాడుకుందాం. ఈ అందమైన గులాబీ రంగు ఉప్పు పూర్తిగా సహజమైనది, శుద్ధి చేయనిది. దీన్ని పురాతన సముద్ర గర్భం నుండి వెలికితీస్తారు. ఇది చాలా స్వచ్ఛమైనదే. అన్నిటికంటే మంచి విషయం ఏంటంటే, ఇందులో మీ శరీరానికి అత్యంత అవసరమైన 84కు పైగా వివిధ రకాల సూక్ష్మ ఖనిజాలు ఉంటాయి. ఉదాహరణకు పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం వంటివే. చూడండి, మన శరీరానికి సోడియం, పొటాషియం మధ్య ఒక సున్నితమైన సమతుల్యత అవసరం. తెల్ల ఉప్పు మీకు కేవలం సోడియం మాత్రమే ఇస్తుంది.
దీనివల్ల ఆ సమతుల్యత దెబ్బతింటుంది. కాని గులాబీ రంగు ఉప్పు ఈ రెండిటినీ ఇస్తుంది. వాటితో పాటు మరిన్ని ఇతర ఖనిజాలను కూడా అందిస్తుంది. ఆయుర్వేదంలో సైంధవ లవణాన్ని అన్నిటికంటే ఉత్తమమైన ఉప్పుగా పరిగణిస్తారు. దీన్ని శీతవీర్యం కలదిగా భావిస్తారు. అంటే ఇది శరీరానికి చలవ చేస్తుంది. అందువల్ల ఇది తెల్ల ఉప్పులాగా శరీరంలో వేడిని లేదా పిత్తాన్ని పెంచదు. ఇది జీర్ణ వ్యవస్థకు కూడా చాలా తేలికైనదిగా పరిగణించబడుతుంది. కాబట్టి మొదటి అడుగు చాలా సులభం. తరువాతిసారి మీరు సరుకులు కొనడానికి వెళ్ళినప్పుడు తెల్ల ఉప్పుకు బదులుగా గులాబీ రంగు హిమాలయన్ ఉప్పు ప్యాకెట్ను కొనండి. ఇది చాలా చిన్న మార్పే అయినా మీ గుండె ఆరోగ్యంపైన, మీ మొత్తం ఆరోగ్యంపైన చాలా పెద్ద ప్రభావాన్ని చూపిస్తుంది. రెండవ సువర్ణ నియమం ఏంటంటే, రాత్రి భోజనం చేసిన తర్వాత మీరు కనీసం 500 అడుగులైనా తప్పకుండా నడవాలి. ఆయుర్వేదంలో ఈ అభ్యాసాన్ని శతపావలి అంటారు. అంటే 100 అడుగులు నడవడం అని అర్థం. కాని మన ఇవాల్టి జీవన శైలికి 500 నుండి 1000 అడుగుల వరకు నెమ్మదిగా నడవడం ఇంకా మంచిది. ఒకసారి ఆలోచించండి, సాధారణంగా ఏం జరుగుతుంది? మనం కడుపు నిండా రాత్రి భోజనం తింటాం. చాలాసార్లు రోజంతటిలో అదే బరువైన భోజనం అవుతుంది. ఆ తర్వాత మనం ఏం చేస్తాం? వెంటనే సోఫాలో కూర్చుని టీవీ చూడటం లేదా మంచం మీదికి వెళ్ళి పడుకోవడం చేస్తాం. మిత్రులారా, మీరు అలా చేసినప్పుడు మీ జీర్ణ వ్యవస్థ అంటే మీ అగ్ని లేదా జఠరాగ్ని మందగిస్తుంది. ఆహారం మీ కడుపులోనే ఉండిపోతుంది, జీర్ణం కాదు. అది అక్కడే కుళ్ళిపోవడం మొదలవుతుంది. ఈ కుళ్ళిపోవడం వల్లే గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం లాంటి ఇబ్బందికరమైన భావన కలుగుతుంది. కానీ మీరు తేలికగా, నెమ్మదిగా నడిచినప్పుడు మీరు ఏదో అద్భుతం చేసినట్టే. ఈ సాధారణ కదలిక మీ పేగులను కదిలేలా చేస్తుంది. ఇది ఆహారం జీర్ణ వ్యవస్థలో ముందుకు సాగడానికి సహాయపడుతుంది. అలాగే ఆహారం నుండి విడుదలైన గ్లూకోజును అంటే చక్కెరను మీ శరీరం ఉపయోగించుకోవడానికి కూడా ఈ నడక సహాయపడుతుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరిగిపోకుండా ఉంటాయి. ఈ 10 నిమిషాల సులభమైన నడక మీరు తిన్న ఆహారం బాగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది, బరువు పెరగకుండా అడ్డుకుంటుంది. అంతేకాదు, మీకు ఎంత గాఢమైన హాయిన నిద్ర పడుతుందో చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఇది మనల్ని 3వ నియమం దగ్గరకు తీసుకొస్తుంది. ఇది కూడా ఆహారానికి సంబంధించిందే. మీరు భోజనం చేసిన తర్వాత కనీసం 30 నిమిషాలు, వీలైతే 45 నిమిషాల వరకు వేచి ఉండాలి. ఆ తర్వాతే నీళ్లు తాగాలి. దాదాపు ప్రతి ఒక్కరూ చేసే అతిపెద్ద తప్పులలో ఇది ఒకటే. మనం కడుపు నిండా భోజనం ముగించి వెంటనే ఒక పెద్ద గ్లాసుడు చల్లని నీళ్లను గటగటా తాగేస్తాం. మీకు ఒక సులభమైన ఉదాహరణ చెప్తాను. మీరు తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడానికి మీ కడుపు ఒక అగ్నిని రగిలిస్తుంది. ఆయుర్వేదంలో దీన్ని జఠరాగ్ని అంటారు. నేటి విజ్ఞాన శాస్త్రం ప్రకారం ఇది హైడ్రోక్లోరిక్ యాసిడ్, జీర్ణక్రియకు అవసరమైన ఎంజైమ్ల యొక్క జాగ్రత్తగా సమతుల్యం చేయబడిన మిశ్రమం. ఇప్పుడు మీరు బాగా మండుతున్న నిప్పును రాజేసి దానిపై మీ ఆహారాన్ని వండుతున్నారని ఊహించుకోండి. మీరు ఆ మంటపై నేరుగా ఒక గ్లాసు నీళ్లు పోస్తే ఏమవుతుంది? మంట ఆరిపోతుంది కదా. అది స్వీమని శబ్దం చేసి పొగలు కక్కుతూ ఆరిపోతుంది. మీరు భోజనం చేసిన వెంటనే నీళ్లు తాగినప్పుడు మీ జఠరాగ్నితో కూడా మీరు సరిగ్గా ఇదే పనిచేస్తున్నారు. మీరు ఆ ముఖ్యమైన ఆమ్లాలను, ఎంజైమ్లను పల్చపరుస్తున్నారు. దీంతో ఆ అగ్ని ఆరిపోతుంది. ఆహారం పక్వం అవడానికి లేదా జీర్ణం కావడానికి బదులుగా మీ కడుపులో కుళ్ళిపోవడం మొదలవుతుంది. ఇదే గ్యాస్, కడుపుబ్బరం, ఎసిడిటీకి మూల కారణం. దీర్ఘకాలంలో ఇది బరువు పెరగడానికి, లెక్కలేనన్ని జీర్ణ సంబంధిత సమస్యలకు దారితీస్తుంది. ఒకవేళ మీ ఆహారం చాలా పొడిగా అనిపిస్తే, అవసరం అనుకుంటే మీరు భోజనం మధ్యలో కొద్దిగా గోరువెచ్చని నీటిని 1-2 గుగ్గలు తాగవచ్చు. కానీ భోజనం ముగించిన వెంటనే మాత్రం గ్లాసుడు నీళ్లు గటగటా తాగేయకండి. 4వ నియమం, రోజంతా కలిపి 3 నుండి 4 లీటర్ల నీళ్లు తాగాలి. మిత్రులారా, మన శరీరం 70% పైగా నీటితోనే నిర్మితమై ఉంది. ప్రతి కణం, ప్రతి కణజాలం, ప్రతి అవయవం సరిగ్గా పనిచేయాలంటే నీరు అవసరం. నీటిని కేవలం దాహం తీర్చే సాధనంగా మాత్రమే చూడకండి. దాన్ని మీ శరీరాన్ని లోపలి నుండి శుభ్రం చేసే ఒక వ్యవస్థగా భావించండి. ఎలాగైతే మీరు మీ కారును కడగడానికి లేదా మీ ఇంటిని శుభ్రం చేయడానికి నీటిని ఉపయోగిస్తారో, అలాగే మీ శరీరం కూడా లోపల పేరుకుపోయిన అన్ని విష పదార్థాలను, వ్యర్థాలను, మురికిని బయటకు పంపించడానికి
నీటిని ఉపయోగిస్తుంది. మీరు తగినంత నీరు తాగనప్పుడు ఈ మురికి అంతా లోపలే పేరుకుపోవడం మొదలవుతుంది. అప్పుడే ప్రజలకు మలబద్ధకం వంటి సమస్యలొస్తాయి. ఎందుకంటే ఆ వ్యర్థాలను బయటకు నెట్టడానికి పేగులలో తగినంత నీరు ఉండదు. అప్పుడే మీకు ముటిమలు, చర్మం నిస్తేజంగా మారడం వంటి చర్మ సమస్యలు వస్తాయి. ఎందుకంటే విషపదార్థాలు మీ చర్మం ద్వారా బయటకు రావడానికి ప్రయత్నిస్తాయి. మూత్రపిండాల్లో రాళ్ళు కూడా ఇలాగే ఏర్పడతాయి. నీరు ఉంటే బయటకు కొట్టుకుపోవాల్సిన ఆ చిక్కటి ఖనిజాలు పేరుకుపోవడం వల్లే అవి తయారవుతాయి. అందుకని మీ దగ్గర ఎప్పుడూ ఒక నీళ్ళ సీసా ఉంచుకోండి. దాహం వేసే వరకు ఆగకండి. రోజంతా కొద్ది కొద్దిగా నీళ్లు తాగుతూనే ఉండండి. ఈ ఒక్క అలవాటు మిమ్మల్ని రకరకాల జబ్బుల నుండి కాపాడగలరు. మన 5వ నియమంలో 2 భాగాలున్నాయి. ఇది మీరు ఉదయం నిద్రలేవగానే ఏం చేయాలో చెబుతుంది. మొదటిది, మరే పని చేయడానికి ముందు, కనీసం మీ పళ్ళు తోముకోవడానికి ముందే మీరు ఒక పెద్ద గ్లాసుడు గోరువెచ్చని నీళ్లు తాగాలి. ఆయుర్వేదంలో దీన్ని ఉషఃపానం అంటారు. పళ్ళు తోముకోకముందు ఈ పని చేయడానికి కారణం ఏంటంటే, రాత్రంతా మీ నోట్లో ఊరిన లాలాజలం నమ్మశక్యం కాని రీతిలో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది క్షార స్వభావాన్ని కలిగి ఉంటుంది, ఎంజైమ్లతో నిండి ఉంటుంది. మీరు నిద్రపోతున్నప్పుడు మీ కడుపు ఆమ్లాలను ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. ఉదయం మీరు ఈ లాలాజలాన్ని గోరువెచ్చని నీటితో కలిపి మింగినప్పుడు అది కడుపులోకి వెళ్ళి ఆ అదనపు ఆమ్లాన్ని అదుపు చేస్తుంది. ఇదొక సహజ యాంటాసిడ్లా పనిచేస్తుంది. ఈ గోరువెచ్చటి నీరు మీ జీర్ణ వ్యవస్థను కూడా మేల్కొల్పుతుంది. నిన్నటి వ్యర్థాలను బయటకు పంపే సమయం వచ్చిందని మీ పేగులకు సంకేతం పంపుతుంది. దీనివల్ల మీకు సుఖ విరేచన అవుతుంది. ఈ నియమంలోని 2వ భాగము మీ కళ్లపై చల్లని శుభ్రమైన నీటిని చల్లుకోవడం. మీ కళ్ళు తెరిచి నెమ్మదిగా వాటిపై కొన్నిసార్లు నీళ్లను చల్లుకోండి. ఈ సులభమైన పని మిమ్మల్ని తక్షణమే మేల్కొనేలా చేస్తుంది. మీ కళ్లకు విశ్రాంతినిస్తుంది, ఏవైనా వాపులుంటే తగ్గిస్తుంది. కాలక్రమేణా ఇది మీ కంటి చూపును గణనీయంగా మెరుగుపరుస్తుందని అంటారు. ముఖ్యంగా రోజంతా కంప్యూటర్లు, ఫోన్ స్క్రీన్ల వైపే చూస్తూ ఉండే మనలాంటి వారికి ఇది చాలా మంచిది. 6వ సువర్ణ నియమం, వంట చేయడానికి రిఫైన్డ్ నూనెల వాడకాన్ని పూర్తిగా మానేయండి. మిత్రులారా, ఈ నూనెలు వాటిని వనస్పతి నూనె, సోయాబీన్ నూనె లేదా పొద్దుతిరుగుడు నూనె అని ఏ పేరుతో పిలిచినా అవి రిఫైన్డ్ అయితే మాత్రం అవి చాలా హానికరమైనవి. వాటిని సహజమైన పద్ధతుల్లో తయారు చేయరు. నూనెను తీయడం కోసం వాటిని రకరకాల రసాయనాలను ఉపయోగించి చాలా అధిక ఉష్ణోగ్రతల వద్ద శుద్ధి చేస్తారు. ఈ ప్రక్రియ నూనెను రంగు, వాసన లేనిదిగా మారుస్తుంది, కానీ ఇది అందులోని అన్ని పోషకాలను నాశనం చేస్తుంది. అంతకంటే దారుణంగా ఇది విషపూరితమైన ట్రాన్స్ఫాట్లను ఉత్పత్తి చేస్తుంది. ఈ రిఫైన్డ్ నూనెలు ప్రాణం లేని నూనెలతో సమానం. అవి మీ శరీరంలోకి వెళ్లి వాపును కలిగిస్తాయి, మీ రక్తనాళాలను మూసుకుపోయేలా చేస్తాయి. మరి వీటికి బదులుగా మీరు దేన్ని ఉపయోగించాలి? వంట చేయడానికి అన్నిటికంటే ఉత్తమమైనది స్వచ్ఛమైన ఆవు నెయ్యి. నెయ్యి ఒక ఆరోగ్యకరమైన కొవ్వు. దీన్ని ఎంత వేడి చేసినా అది త్వరగా మాడిపోదు, అంటే అది విషపూరితంగా మారదు. ఇందులో బ్యూటరిక్ యాసిడ్ ఉంటుంది. ఇది మీ పేగుల లోపలి పొరను బాగు చేస్తుంది. అంతేకాకుండా ఇందులో A, D, E, K వంటి కొవ్వులో కరిగే విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఆయుర్వేదం నెయ్యిని ఒక అనుపానం లేదా వాహకంగా పరిగణిస్తుంది. అంటే మీరు నెయ్యిలో వండిన ఆహారం నుండి పోషకాలను మీ శరీరం తేలికగా గ్రహించడానికి ఇది సహాయపడుతుంది. ఒకవేళ మీరు నెయ్యి కొనలేని పక్షంలో లేదా దాన్ని ఉపయోగించకూడదు అనుకుంటే, మీకు అందుబాటులో ఉన్న తర్వాతి ఉత్తమమైన మార్గం శుద్ధి చేయని గానుగ నూనెలు. గానుగ నూనె అనే పదం చూసి కొనండి. మీరు గానుగలు తీసిన ఆవ నూనె, కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనెను ఉపయోగించవచ్చు. కానీ దయచేసి మీ వంటగది నుండి ఆ రిఫైన్డ్ నూనె ప్లాస్టిక్ సీసాను బయట పడేస్తానని మీకు మీరు మాట ఇచ్చుకోండి. 7వ నియమం, మిత్రులారా, మీ పళ్ళాన్ని వీలైనంత రంగురంగులుగా మార్చుకోవాలి. మీరు ఇంద్రధనస్సులోని రంగులను తినాలని కోరుకుంటున్నాను. ప్రకృతి చాలా తెలివైనది. అది మనకు రకరకాల రంగులలో పండ్లను, కూరగాయలను ఇచ్చింది. ప్రతి రంగు కూడా ఒక ప్రత్యేకమైన పోషకాల సమూహాన్ని, యాంటీఆక్సిడెంట్లను సూచిస్తుంది. మీరు కేవలం ఒకే రంగులో ఉండే ఆహారాన్ని, అంటే కేవలం రొట్టె, అన్నం, బంగాళదుంప వంటి వాటినే తిన్నప్పుడు మీరు ఆరోగ్యమైన ఈ అద్భుతమైన నిధిని కోల్పోతున్నట్లే. ఉదాహరణకు టమాటాలు, దానిమ్మ, పుచ్చకాయలు వంటి ఎర్రటి పదార్థాలలో లైకోపిన్ ఉంటుంది. ఇది మీ గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. క్యారెట్లు, గుమ్మడికాయ, బొప్పాయి వంటి నారింజ, పసుపు రంగు పదార్థాలు బీటా కెరోటిన్, విటమిన్ సితో నిండి ఉంటాయి. ఇవి మీ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. మీ కంటి చూపుకు కూడా చాలా మంచివి. పాలకూర, బ్రోకోలీ వంటి ఆకు పదార్థాలు క్లోరోఫిల్, ఫోలెట్, ఐరన్తో నిండి ఉంటాయి. ఇవి మీ రక్తాన్ని శుద్ధి చేస్తాయి, మీ శరీరాల నుండి విష పదార్థాలను బయటకు పంపుతాయి. బ్లూబెర్రీలు, నేరేడు పండ్లు, వంకాయ వంటి నీలం ఊదారంగు పదార్థాలలో యాంథోసైనిడ్లు ఉంటాయి. ఇవి మీ మెదడును రక్షించి వృద్ధాప్య ఛాయలతో పోరాడే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు. కాబట్టి దీని యొక్క ఆటలా తీసుకోండి. మీ మధ్యాహ్న భోజనం పళ్ళాన్ని చూడండి. మీకు కనీసం 3 వేరువేరు రంగులు కనిపిస్తున్నాయా?
కనిపించకపోతే కొన్ని క్యారెట్ ముక్కలు లేదా కొంచెం పాలకూర లేదా కొన్ని టమాటా ముక్కలను అందులో చేర్చండి. మీ శరీరం ఆరోగ్యంగా ఎదగడానికి అవసరమైన అన్ని రకాల విటమిన్లు, ఖనిజాలు మీకు అందుతున్నాయని నిర్ధారించుకోవడానికి ఇవి చాలా సులభమైన మార్గం. మన 8వ నియమం కూడా గత నియమానికి సంబంధించిందే. అదేంటంటే తెల్లటి పదార్థాలకు దూరంగా ఉండటం. నేను వాటిని 3 తెల్ల విషాలు అని పిలవడానికి ఇష్టపడతాను. అవేంటంటే తెల్ల చక్కెర, తెల్ల పిండి అంటే మైదా, మనం ఇప్పటికే మాట్లాడుకున్న శుద్ధి చేసిన తెల్ల ఉప్పు. చక్కెర, మైదా గురించి మాట్లాడుకుందాం. ఈ పదార్థాలను ఎంతగా శుద్ధి చేస్తారంటే వాటిలో పోషకాలు అనేవి 0% ఉంటాయి. అవి కేవలం అనవసరమైన క్యాలరీలు మాత్రమే. మీ మిఠాయిలు, శీతల పానీయాలు, శుద్ధి చేసిన ఆహారంలో ఉండే ఈ తెల్ల చక్కెర మీ రక్తంలో చక్కెర స్థాయిని పెంచడం తప్ప మరేమీ చేయదు. ఇది మీ శరీరాన్ని ఇన్సులిన్ అంటే కొవ్వును నిల్వ చేసే హార్మోన్ను విడుదల చేసేలా ఒత్తిడి చేస్తుంది. కాలక్రమేణా ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్ టైప్ 2 డయాబెటిస్కు కారణమవుతుంది. ఇది మీ పేగులలోని చెడు బ్యాక్టీరియాకు కూడా ఆహారంగా మారుతుంది. మీ తెల్ల రొట్టె, బిస్కెట్లు, నూడిల్స్లో ఉండే తెల్ల పిండి అంటే మైదా ఇంకా దారుణమైనది. దీని నుండి పీచు పదార్థాన్ని పూర్తిగా తీసివేస్తారు. మీరు దాన్ని తిన్నప్పుడు అది మీ పేగులలో ఒక జిగురు బంకలాంటి పదార్థంగా మారుతుంది. ఇది మీ జీర్ణ వ్యవస్థను పూర్తిగా అడ్డుకుంటుంది. తీవ్రమైన మలబద్ధకానికి కారణమవుతుంది. ఇది కూడా స్వచ్ఛమైన చక్కెరలాగే మీ రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచుతుంది. ఈ తెల్లటి ఆహార పదార్థాలే ఊబకాయం, మలబద్ధకం, అనేక జీవనశైలి వ్యాధులకు ప్రధాన కారణాలు. చక్కెరకు బదులుగా సహజమైన బెల్లం లేదా ఖర్జూరాలను ఎంచుకోండి. మైదాపిండికి బదులుగా గోధుమ పిండిని వాడండి. లేదా అంతకంటే మంచిది, మీ ఆహారంలో జొన్నలు, సజ్జలు, రాగులు వంటి చిరుధాన్యాలను చేర్చుకోవడం ప్రారంభించండి. 9వ నియమం మీ రాత్రి భోజనం గురించి. మీరు రాత్రిపూట ముఖ్యంగా 3 పదార్థాలను తినకుండా ఉండాలి. అవి పెరుగు, రాజ్మా, అన్నం. ఇది నేరుగా ఆయుర్వేద శాస్త్రం నుండి వచ్చిన జ్ఞానం. ఆయుర్వేదం ప్రకారం ఈ 3 పదార్థాలు గురుగుణం కలివి, అంటే జీర్ణం కావడానికి చాలా బరువుగా ఉంటాయి. ఇవి శరీరంలో కఫదోషాన్ని పెంచుతాయి. కఫం అనేది భూమి, నీటి తత్వాల శక్తి. ఇది సాయంత్రం, రాత్రి సమయాల్లో సహజంగానే బలంగా ఉంటుంది. కఫం బరువుగా, చల్లగా, నెమ్మదిగా ఉంటుంది. మీ జఠరాగ్ని అంటే జీర్ణశక్తి అత్యంత బలహీనంగా ఉండే రాత్రి సమయంలో మీరు జీర్ణం కావడానికి కష్టంగా ఉండే ఈ బరువైన చల్లటి పదార్థాలను తిన్నప్పుడు మీ శరీరం వాటిని జీర్ణం చేసుకోలేదు. చలవ చేసి బరువుగా ఉండే పెరుగు శరీరంలో శ్లేష్మాన్ని ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. జలుబు, దగ్గును మరింత తీవ్రతరం చేస్తుంది. జీర్ణం కావడానికి చాలా కష్టమైన రాజ్మా మీ కడుపులోనే ఉండిపోయి రాత్రంతా గ్యాస్, ఉబ్బరాన్ని కలిగిస్తుంది. అలాగే బరువైన అన్నం బరువు పెరగడానికి దోహదపడుతుంది. అలాగని ఈ పదార్థాలు చెడ్డమని కాదు. అవి నమ్మశక్యం లేని రీతిలో పోషక నిరిహేవై, కానీ వాటిని సరైన సమయంలో తినాలి. పెరుగు, రాజ్మా లేదా అన్నం తినడానికి ఉత్తమ సమయం మధ్యాహ్నం భోజనం. ఎందుకంటే ఆ సమయంలో సూర్యుడు నెడినెత్తున ఉంటాడు. మీ జఠరాగ్ని కూడా బలంగా ఉంటుంది. మన 10వ నియమం టీ, కాఫీలను ఇష్టపడే వారందరి కోసం. మీరు ఉదయం నిద్రలేవగానే పరగడుపున ఎప్పుడూ టీ గానీ కాఫీ గానీ త్రాగకూడదు. నాకు తెలుసు, చాలామందికి ఈ బెడ్ టీ అలవాటనేది ఏమాత్రం రాజీపడలేని ఒక సంప్రదాయం లాంటిది. కానీ మిత్రులారా, ఇది మీ కడుపుకి మీరు చేయగల అత్యంత చెడ్డ పనులలో ఒకటి. మీ కడుపు రాత్రంతా ఖాళీగా ఉండి అందులో ఆమ్లాల శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. టీ, కాఫీలు కూడా వాటి స్వభావరీత్యా ఆమ్ల గుణాలనే కలిగి ఉంటాయి. ఇప్పటికే ఆమ్లాలతో నిండిన ఖాళీ కడుపులో మీరు ఆమ్ల గుణం ఉన్న ఈ పానీయాన్ని పోసినప్పుడు మీరు మీ కడుపులో ఒక యాసిడ్ బాంబును సృష్టించినట్లే. ఇదే అసిడిటీకి, గ్యాస్కి, ఛాతిలో మంటకు ప్రధాన కారణం. దీర్ఘకాలంలో ఇది కడుపులో బాధాకరమైన అల్సర్లకు కూడా కారణమవుతుంది. అంతేకాకుండా పరగడుపున తీసుకునే కెఫిన్ మీ శరీరాన్ని ఒక్కసారిగా కుదుపుతుంది. మీ ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిజాల్ను పెంచుతుంది. మిమ్మల్ని ఆందోళనగా, కంగారుగా అనిపించేలా చేస్తుంది. ఒకవేళ మీరు ఉదయం టీ లేదా కాఫీ తప్పకుండా తాగాల్సి వస్తే దయచేసి ఈ పని చేయండి. మొదటగా తేలికపాటి ఆహారం ఏదైనా తినండి. కొన్ని నానబెట్టిన బాదం పప్పులు తినండి, లేదా ఒక అరటిపండు లేదా గుప్పెడు గింజలు తినండి. ఒక 15-20 నిమిషాలు ఆగి ఆ తర్వాత మీ టీ తాగండి. ఈ ఆహారం మీ కడుపుకు ఒక రక్షణ కవచంలా పనిచేసి ఆమ్లం యొక్క దాడి నుండి మీ కడుపు లోపలి పొరను కాపాడుతుంది. 11వ నియమం కూడా మీ రోజు చివరి భోజనం గురించే. రాత్రి భోజనం ఎప్పుడూ కడుపు నిండా భారీగా తినకండి. ఒక చాలా ప్రసిద్ధమైన నానుడి ఉంది. ఉదయం అల్పాహారాన్ని రాజులా తినాలి, మధ్యాహ్నం భోజనాన్ని రాకుమారుడిలా తినాలి, రాత్రి భోజనాన్ని బిచ్చగాడిలా తినాలి.
ఇది అక్షరాలా నిజం. మన జీవక్రియ, మన జఠరాగ్ని సూర్యుడిని అనుసరిస్తుంది. ఇది మధ్యాహ్నం పూట అత్యంత బలంగా ఉంటుంది, సూర్యాస్తమయం తర్వాత అత్యంత బలహీనంగా మారుతుంది. రాత్రి సమయంలో మీ శరీరం జీర్ణం చేసుకునే పనిలో ఉండదు, అది మరమ్మతులు చేసుకునే పనిలో ఉండాలి. మీరు నిద్రపోతున్నప్పుడు మీ శరీరం దెబ్బతిన్న కణాలకు మరమ్మతులు చేయడం, కొత్త కణజాలాలను నిర్మించడం, మీ అవయవాల నుండి విష పదార్థాలను బయటకు పంపడం వంటి పనులలో నిమగ్నమై ఉంటుంది. ఇది శరీరానికి అత్యంత అవసరమైన నిర్వహణ సమయం. కానీ మీరు రాత్రిపూట చాలా రొట్టెలు, అన్నం, నూనెతో చేసిన కూరలతో కడుపు నిండా తింటే మీ శరీరం తన శక్తి మొత్తాన్ని వేరే పని కోసం ఉపయోగించాల్సి వస్తుంది. మరమ్మతులు చేసుకోవడానికి బదులుగా అది మీరు తిన్న ఆ బరువైన ఆహారాన్ని జీర్ణం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ రాత్రంతా గడపవలసి వస్తుంది. 8 గంటలు నిద్రపోయిన తర్వాత కూడా మీరు అలసిపోయినట్టు, నీరసంగా, నిద్రచాలనట్లుగా లేవడానికి కారణం ఇదే. మీ శరీరానికి దాని మరమ్మత్తు పనులు చేసుకునే అవకాశమే దొరకలేదు. ఈ జీర్ణం కాని ఆహారం కూడా పొట్ట దగ్గర ముండి కొవ్వు రూపంలో పేరుకుపోతుంది. కాబట్టి దయచేసి మీ రాత్రి భోజనాన్ని వీలైనంత తేలికగా ఉండేలా చూసుకోండి. ఒక గిన్నెడు సూప్, కొన్ని ఉడికించిన కూరగాయలు, లేదా ఒక సాధారణ కిచిడి లేదా దళియా చాలా ఉత్తమం. 12వ నియమం చాలా సాధారణమైనది, మీరు దీన్ని ఇదివరకే వినే ఉండవచ్చు, కానీ నేను దీన్ని మరోసారి నొక్కి చెప్పాలనుకుంటున్నాను. మీరు ప్రతిరోజు తప్పకుండా ఒక యాపిల్ పండును తినాలి. మీరందరూ రోజుకు ఆపిల్ తింటే డాక్టర్ను దూరం పెట్టొచ్చు అనే సామెతను వినే ఉంటారని నాకు ఖచ్చితంగా తెలుసు. మిత్రులారా, ఇది కేవలం వినడానికి ఇంపుగా ఉండే మాట మాత్రమే కాదు, ఇది 100కి 100 పాళ్ళు నిజం. ఆపిల్ ఒక అద్భుతమైన పండు. దీని అసలైన అద్భుతం అంతా దాని తొక్కలో, అందులో ఉండే పెక్టిన్ అనే పీచు పదార్థంలో ఉంది. పెక్టిన్ అనేది నీటిలో కరిగే ఒక ప్రత్యేకమైన పీచు పదార్థం. ఇది ప్రీబయోటిక్గా పనిచేస్తుంది, అంటే ఇది మీ పేగులలో ఉండే మంచి బ్యాక్టీరియాకు ఆహారంగా ఉపయోగపడుతుంది. మీ పేగుల్లోని మంచి బ్యాక్టీరియా ఆరోగ్యంగా ఉన్నప్పుడు మీ జీర్ణక్రియ, మీ రోగనిరోధక శక్తి, చివరికి మీ మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడతాయి. ఈ పెక్టిన్ అనే పీచు పదార్థం మీ పేగుల్లో ఒక జిగురు లాంటి పదార్థాన్ని కూడా ఏర్పరిచి, అది చెడు కొలెస్ట్రాల్ను, అదనపు చక్కెరను చక్కగా బంధించి వాటిని మీ శరీరం నుండి బయటకు పంపించేస్తుంది. ఆపిల్ తొక్కలో క్యూర్సిటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో వాపులను అద్భుతంగా తగ్గించడానికి, ఎలర్జీలతో పోరాటానికి సహాయపడుతుంది. కాబట్టి దీన్ని ఒక అలవాటుగా చేసుకోండి. ప్రతిరోజు ఒక పూర్తి యాపిల్ పండును దాని తొక్కతో సహా తినండి. మీరు తీసుకోగల ఆరోగ్య భీమాల్లోకెల్లా ఇది చాలా ఉత్తమమైనది, సులభమైనది. మన 13వ నియమం మీ శరీరాన్ని కదిలించడం గురించి. మీరు ప్రతిరోజు 10,000 అడుగులు నడవాలని లక్ష్యంగా పెట్టుకోవాలి. మన సిటీ జీవితంలో మనం కూర్చునే తరంగా మారిపోయాం. మనం తినడానికి కూర్చుంటాం, ప్రయాణించడానికి కార్లో కూర్చుంటాం, మన డెస్క్ దగ్గర రోజంతా కూర్చుంటాం, విశ్రాంతి తీసుకోవడానికి సోఫాలో కూర్చుంటాం. మిత్రులారా, మన శరీరం ఇలా కూర్చోవడానికి తయారు కాలేదు. మన శరీరం కదలడానికి, తిరగడానికి తయారైంది. ఇలా కూర్చునే జీవన శైలిని కొత్త ధూమపానం అని పిలుస్తున్నారు. ఎందుకంటే ఇది కూడా పొగ తాగడం అంతటి ప్రమాదకరమైనది. ఇది మీ రక్త ప్రసరణను నెమ్మదింపజేస్తుంది, మీ కండరాలను బలహీనపరుస్తుంది. ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు, గుండెపోటు వంటి వ్యాధులను నేరుగా ఆహ్వానిస్తుంది. ఇప్పుడు 10,000 అడుగులు అంటే చాలా ఎక్కువగా అనిపించవచ్చు, కానీ మీరు ఇదంతా ఒకేసారి చేయాల్సిన అవసరం లేదు. మీ అడుగులను లెక్కించడానికి మీరు మీ స్మార్ట్ ఫోన్ను లేదా ఒక సాధారణ ఫిట్నెస్ బ్యాండ్ను ఉపయోగించవచ్చు. మీ రోజువారీ పనుల్లోనే మీరు అడుగుల సంఖ్యను ఎలా పెంచుకోవచ్చో మీకే తెలుస్తుంది. లిఫ్టుకు బదులుగా మెట్లు ఎక్కండి, మీ కారును ఆఫీసుకు కొంచెం దూరంగా పార్క్ చేయండి, మీరు ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు మీ గదిలోనే అటు ఇటు తిరగండి. ఇక రాత్రి భోజనం తర్వాత చేసే ఆ నడకను కూడా ఇందులో కలుపుకోండి. మీరు ఇప్పుడే మొదలు పెడుతున్నట్లయితే 5,000 నుండి 7,000 అడుగుల లక్ష్యాన్ని పెట్టుకోండి. ఆ తరువాత నెమ్మదిగా 10,000 అడుగుల వరకు పెంచుకుంటూ వెళ్ళండి. మీరు చేయగలిగే వ్యాయామాల్లో ఇది చాలా సులభమైంది, చవకైంది, అత్యంత ప్రభావవంతమైంది. 14వ నియమం, ప్రతిరోజు ఒక గ్లాసు నిమ్మరసం నీళ్లు తాగడం. ఇది చాలా సులభమైన, శక్తివంతమైన డీటాక్స్ పానీయం. ఇప్పుడు ఒక అపోహను దూరం చేసుకుందాం. నిమ్మరసం తాగితే అద్భుతంగా కొవ్వు కరిగిపోదు. కానీ ఇది ఏం చేస్తుందంటే, నిమ్మకాయ రుచికి, పుల్లగా, ఆమ్లగుణంతో ఉన్నప్పటికీ అది జీర్ణమైన తర్వాత మీ శరీరంపై క్షార ప్రభావాన్ని చూపిస్తుంది. మనం తినే చాలా శుద్ధి చేసిన ఆహారం,
చక్కెర, మాంసం వంటివి ఆమ్లగుణాన్ని కలిగి ఉంటాయి. శరీరంలో ఈ ఆమ్లగుణం పెరిగితే అది రోగాలు పెరగడానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. నిమ్మరసం నీళ్లు ఈ ఆమ్లగుణాన్ని సమతుల్యం చేసి మీ శరీరాన్ని మరింత క్షారగుణం వైపు మళ్లించడానికి సహాయపడతాయి. రెండవ విషయం, నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. ఇది మీ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. వాతావరణం మారినప్పుడు వచ్చే జలుబు దగ్గులతో పోరాడడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా ఈ విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తికి కూడా చాలా అవసరం. ఇది మీ చర్మాన్ని యవ్వనంగా, శుభ్రంగా, తాజాగా ఉంచుతుంది. దీన్ని తీసుకోవడానికి ఉత్తమమైన మార్గం ఏంటంటే, ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తీసుకోండి. నీరు మరీ వేడిగా ఉండకూడదు, ఎందుకంటే వేడి నీరు విటమిన్ సిని నాశనం చేస్తుంది. ఆ నీటిలో సగం నిమ్మకాయ ముక్కను పిండండి. మీరు దీన్ని ఉదయం పూట లేదా మీ మధ్యాహ్న భోజనానికి 30 నిమిషాల ముందు తాగవచ్చు. ఇది మనల్ని 15వ నియమం వద్దకు తీసుకొని వస్తుంది. ఇది ఒక అద్భుతమైన ఆరోగ్య చిట్కా. మీరు మీ మధ్యాహ్న భోజనానికి సుమారు 30 నిమిషాల ముందు ఒక పెద్ద గిన్నెడు సాలడ్ తినాలి. దీన్ని నేను ఫైబర్ ఫాస్ట్ వ్యూహం అని పిలుస్తున్నాను. ఇది బరువు తగ్గడానికి, మధుమేహాన్ని నియంత్రించడానికి ఒక అద్భుతమైన మార్గం. దీని వెనక ఉన్న విజ్ఞానం ఏంటంటే, మీరు కీరదోస, టొమాటో, క్యారేజీ, ఉల్లిపాయలతో నిండిన ఒక పెద్ద గిన్నెడు సాలడ్ తిన్నప్పుడు మీరు మీ కడుపుని తక్కువ క్యాలరీలుండి పీచు పదార్థంతో నిండిన ఆహారంతో నింపుతున్నారు. ఈ పీచు పదార్థం మీ కడుపులోకి అందరికంటే ముందుగా చేరుతుంది. మీరు మీ అసలు భోజనం అంటే రొట్టె, అన్నం తినడానికి కూర్చునే సమయానికి, రొట్టె, అన్నం తినడానికి కూర్చునే సమయానికే మీ కడుపు ఇప్పటికే కొద్దిగా నిండినట్లు అనిపిస్తుంది. అందువల్ల మీరు సహజంగానే తక్కువ తింటారు. కాని అసలైన అద్భుతం ఇక్కడే ఉంది. మీ కడుపులోనే ఆ పీచు పదార్థం ఒక స్పాంజీ లేదా వలలాగా పనిచేస్తుంది. మీరు ఆ తరువాత మీ పిండి పదార్థాలను అంటే రొట్టె, అన్నం తిన్నప్పుడు ఈ ఫైబర్ వల ఆ పదార్థాల్లోని మీ రక్తంలోకి చక్కెర చేరే ప్రక్రియను నెమ్మదింపజేస్తుంది. దీనర్థం, మీరు భోజనం చేసిన తర్వాత మీ రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరిగిపోవు. చక్కెర స్థాయిలు పెరగకపోతే ఇన్సులిన్ కూడా వేగంగా పెరగదు. ఇన్సులిన్ పెరగకపోతే మీ శరీరానికి కొవ్వును నిల్వ చేయమని సంకేతం అందదు. ఈ సులభమైన అలవాటు మీ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. భోజనం చేసిన తర్వాత వచ్చే నిద్రమత్తును, బద్ధకాన్ని దూరం చేస్తుంది. మీరు పెద్దగా కష్టపడకుండానే బరువు తగ్గటానికి సహాయపడుతుంది. ఇక చివరగా మన 16వ సువర్ణ నియమం, మీరు నీళ్లు ఎలా తాగుతారు అనే దాని గురించి. మీరు ఎల్లప్పుడూ నీళ్లను కూర్చుని తాగాలి, గుక్కగుక్కగా తాగాలి. ఎప్పుడూ కూడా నిలబడి నీళ్లు తాగవద్దు, లేదా సీసాలోని నీళ్లన్నిటినీ ఒకేసారి గట్టగట్టా తాగేయవద్దు. ఇది ఆయుర్వేదంలోనే ఒక ముఖ్యమైన సూత్రం. మీరు నిలబడి నీళ్లను గట్టగట్టా తాగినప్పుడు ఆ నీరు ఒక్కసారిగా మీ శరీరం గుండా కిందికి ప్రవహిస్తుంది. మీ కడుపును దాటుకుని వెళ్లి మీ మూత్రపిండాలను, జీర్ణ వ్యవస్థ కింది భాగాన్ని బలంగా తాకుతుంది. ఇది మీ శరీరంలోని ద్రవాల సమతుల్యతను దెబ్బతీస్తుంది. ఈ అలవాటు వాత దోషం పెరగటానికి ఒక పెద్ద కారణం అవుతుందని, దీర్ఘకాలంలో ఇది కీళ్ల నొప్పులకు, వాత రోగాలకు దారితీస్తుందని ఆయుర్వేదం నమ్ముతుంది. మీరు కూర్చున్నప్పుడు మీ శరీరం విశ్రాంతి భంగిమలో ఉంటుంది. మీరు నీళ్లను గుక్కగుక్కగా తాగినప్పుడు ఆ నీరు మీ నోటిలోని క్షారగుణంగల లాలాజలంతో కలవటానికి అవకాశం దొరుకుతుంది. అప్పుడు అది మీ కడుపులోని ఆమ్లాలను సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది. అలాగే దయచేసి ఫ్రిడ్జ్లోని మంచులాంటి చల్లడి నీళ్లను తాగటం మానేయండి. ఒక్కసారి ఆలోచించండి, మీ శరీరం 98.6 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ఉంటుంది. మీరు అందులోకి మంచులాంటి చల్లటి నీటిని పోసినప్పుడు మీరు దానికి ఒక పెద్ద షాక్ ఇస్తున్నారు. అప్పుడు మీ శరీరం ఆ నీటిని ఉపయోగించుకోవటానికి ముందు దాన్ని తిరిగి శరీర ఉష్ణోగ్రతకు వేడి చేయడానికి తన విలువైన శక్తిని వృధా చేయాల్సి వస్తుంది. ఈ కుదుపు మీ జఠరాగ్నిని చల్లార్చేస్తుంది. మీకు చల్లటి నీళ్లు కావాలంటే అన్నిటికంటే ఉత్తమమైన మార్గం కుండ లేక మట్టి పాత్రను ఉపయోగించటం. ఇది నీటిని సహజంగా చల్లబరుస్తుంది. అంతేకాకుండా అందులోకి ప్రయోజనకరమైన ఖనిజాలను కూడా చేరుస్తుంది. కాబట్టి మిత్రులారా, ఇవే ఆ 16 నియమాలు. ఈ 16 సులభమైన, శక్తివంతమైన, జీవితాన్ని మార్చివేసే అలవాట్లు మిమ్మల్ని లెక్కలేనన్ని వ్యాధుల నుండి కాపాడగలవు. ఇవన్నీ వినడానికి చాలా ఎక్కువగా అనిపించవచ్చని నాకు తెలుసు, కానీ గుర్తుంచుకోండి, ఆరోగ్యం అనేది ఒక ప్రయాణం. మీరన్నీ రేపటి నుండే ప్రారంభించాల్సిన అవసరం లేదు. కేవలం ఒక నియమాన్ని ఎంచుకోండి, మీకు అన్నిటికంటే సులభంగా అనిపించేదాన్ని. బహుశా అది కేవలం మీ ఉప్పును మార్చుకోవడం కావచ్చు, లేదా
రాత్రి భోజనం తర్వాత నడక కావచ్చు. ఆ ఒక్క నియమాన్ని అది మీకు సహజమైన అలవాటుగా మారే వరకు 1 వారం పాటు పాటించండి. ఆ తర్వాత 2వ నియమాన్ని జోడించండి. చిన్నగా నిలకడగా వేసే అడుగులే పెద్ద మార్పులకు దారితీస్తాయి. గుర్తుంచుకోండి, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడం అనేది మనల్ని నమ్మించినంత కష్టమేమీ కాదు. దీనికోసం మీకు ఖరీదైన సప్లిమెంట్లు లేదా సంక్లిష్టమైన డైట్లు అవసరం లేదు. మీరు చేయాల్సిందల్లా మీ జీవనశైలిని ప్రకృతి యొక్క సాధారణ నియమాలతో మమేకం చేయడమే. మీ శరీరం ఒక దేవాలయం లాంటిది. దయచేసి దాన్ని ఒక చెత్త కుండీలా చూడకండి. దానికి అర్హమైన గౌరవాన్ని, శ్రద్ధను ఇవ్వండి. నేను మీకు హామీ ఇస్తున్నాను, అది మీ జీవితాంతం మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని, మీరు ఈరోజు ఏదైనా కొత్త విషయం నేర్చుకున్నారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మీరు ఈ నియమాలలో వేటిని ఇప్పటికే పాటిస్తున్నారు, మరి ఏ ఒక్క నియమాన్ని మీరు రేపటి నుండి ప్రారంభించబోతున్నారు? దయచేసి నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను మీ కామెంట్లను చదవడం నాకు చాలా ఇష్టం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ ఇవ్వండి. ఈ జ్ఞానాన్ని మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో పంచుకోండి. మనమందరం కలిసి ఒక ఆరోగ్యకరమైన, సంతోషకరమైన సమాజాన్ని నిర్మిద్దాం. నేను మిమ్మల్ని తర్వాతి వీడియోలో మరిన్ని సులభమైన, ఆచరణీయమైన ఆరోగ్య చిట్కాలతో కలుస్తాను. అప్పటి వరకు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి, నవ్వుతూ ఉండండి, సానుకూలంగా ఆలోచించండి. మీరెల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండటానికి వీలుగా ప్రతిరోజు ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంటూ ఉండండి.